వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. నిజానికి జగన్తో మాట్లాడాలండి, దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే రాబోయే ఉప ఎన్నికల్లో ఆయన పులివెందుల నుంచి పోటీ చేసి అసెంబ్లీకి రావడానికి ట్రై చేస్తాడు. సోనియా మేడం ఈ సందర్భంగా ఆయనకి చాలా టెస్టుల్ని పెడుతుంది. చిరంజీవికే డ్రీమ్స్ రావాలా, మాకు రాకూడదా? ఆకాశం తాకేలా వడగాలై అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చిలుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఏంది ఈ అసెంబ్లీ ముందు ఆ గాంధీ విగ్రహం కాకుండా ఈ దాసు విగ్రహం కూడా పెట్టిర్రా. ఇక దాసు అరే ఉన్నాడా పోయిండా? అది ఎంతైనా ఉలకడు వలకడేంది రోయ్, ఇట్లా కాదు. ఈ ఎవరు సార్? అరే ఆ ఫోజేంద్ర పోయి అయినా నాకు దిలో కడితే ఏడెందుకు నిలబడ్డారు పోయి? సార్ డ్రీమ్స్ లో ఉన్నాను సార్. సోనియా మేడము, జగను టెస్టులు. ఏ డ్రీమ్స్ వదిలిపెట్టరు పోయి, రియాలిటీకి రా. ఈడెందుకు నిలబడ్డారు పోయి? ఏ గులిగుడొద్దు చెప్పరా పోయి. మీరు ఇక్కడ ఎందుకున్నారు సార్? అరే అదేనా, లోపల మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇట్లా ఉన్నారు. వాళ్ళు విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఇట్లా ఎత్తేమని చెప్తారు. అందుకే ఇట్లా వచ్చిన వాళ్ళతో మాట్లాడిపోతా. నీకేందా సార్ ఈ కేసులు ఎత్తివేయడాలు మీరు తలుచుకుంటే ఎంతసేపు సార్? సార్ ఈ విషయం తెలుసా? మీరు నిరాహార దీక్ష చేసిన, ఉద్యమించిన, తన బద్దలు కొట్టుకున్న, కానీ తెలంగాణ విషయం జగన్ పార్టీ పెడతాననేసరికి మేడము అతనికి చెక్ పెట్టడానికి, రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయడానికి ప్లాన్ చేస్తుందట సార్. ఈ విషయం తెలుసా సార్ మీకు? అరే ఎవరు రాబాయ్, బట్టే భాష గారు చెప్పినాడు. ఈ గాలి కబురు మోసుకొచ్చిన బద్మాష్ గారు ఎవరు రాబాయ్? అరే పత్వానికి తెలంగాణ గురించి మాట్లాడి పేషన్ అయిపోయింది రాబాయ్, పేషన్. అరే అడిది పిడిదిప్పి ఈ తెలంగాణ విషయానికి జగన్కి లింక్ పెడతారా? గా గద్దరనో వైపు సతా ఎత్తండు. గా బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణ తీసుకొస్తామని ఢిల్లీకి ఇట్లా పోయి దెబ్బలు తినరు. మీ వల్ల వస్తుందా తెలంగాణ? 10 ఏళ్ల సంధి నేను ఉద్యమాన్ని పట్టుకొని ముందుకు పోతా అంటే మీకు కామెడీగా ఉందా బాయ్? అరే 60 ఏళ్ల డిమాండ్ రాబాయ్ మాది. ఇక నేను అక్కడే చెప్తానా, ఈ విషయంలో రూఢీ చేయడానికి ఈ 16న మహాగర్జనకి ఇట్లా ఏర్పాటు చేసిన. మొన్ననే చేయాల్సి ఉండే, ఇక వర్షం వల్ల క్యాన్సిల్కి ఇట్లా అయిందనుకో, అది వేరే విషయం. ఇక 1000 ఎకరాల్లో జరుగుతుంది ఇది. 500 ఎకరాల సభ, 500 ఎకరాల పార్కింగ్, ఇక 15 భారీ ఎల్ఈడీలు, 10 కిలోమీటర్ల దాకా నా మాట వినబడాలి గట్లాంటి మైకులు. ఇక నా కటౌట్ ఎంత ఉండాలంటే బిడ్డ, గదేదో సైన్మాలో ఎన్టీఆర్ చూపిస్తాడు చూడు ఈ స్వరూపం, అట్లుండాలే. ఫోకసింగ్ లైట్లు పెడతాం, అంబులెన్స్ ఏర్పాట్లు చేస్తాం బిడ్డ. 2000 మంది కార్యకర్తలకి ఇట్లుంటారు. ఇక చూడు బిడ్డ, ఆ రోజుకి ఇట్లా వినిపిస్తాం మా దెబ్బ ఏందో. గా దెబ్బకి అప్పుడు తెలిసిన వాళ్ళకి శ్రీకృష్ణ కమిటీ కాదురాబాయ్, గా ఢిల్లీ పాలకులంతా దెబ్బకి పరిగెత్తుకుంటే ఇక్కడికి రావాలి. ఏమనుకుంటున్నావు ఏందో బిడ్డ, అప్పుడు తెలిసి వస్తుంది ఈ కేసీఆర్ అంటే ఏందో. సమజైందా? అమ్మా ఇన్ని ఏర్పాట్లు, ఇంత పెద్ద సభ, ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఎవరు సార్? సార్ సార్ இந்த நிகழ்ச்சி வழங்குவது யாரு సార్? దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై హూ సార్? ఇక ఈ సభకి ఇట్లా ఏర్పాటు చేయడానికి నాకు డబ్బులు ఎక్కడికి వచ్చినాయి తెలుసా? గవన్నీ నాకు కూలి డబ్బులు. ఇంత పెద్ద ప్రోగ్రాము మీ కూలి డబ్బులతోనా? నా బతుకు చెడ. అనవసరంగా యాంకర్గా సెటిల్ అయ్యాను.
మీలాగా కూలి పని చేసుకున్న బాగుండేది కదా సార్. అరే చెల్ ఇప్పటికైనా ముంచుకుపోయింది ఏముందిరా భయ్. ఆదివారం నా తనకరా నేను నీకు కూలి ఇప్పిస్తా. ఇక మనిషిని బట్టి రేటుకి ఇట్లా ఉంటుంది బిడ్డ. నీకైతే గంటకి 15 రూపాయలు. నడు నడు లోపల పోవాలి మా వాళ్ళని గెలవాలి. అరే 7:30 మీరంతా అత్తన ఆగిన ఆయన గంటకు 15 రూపాయల. ఓలా ఓలా ఇలా సార్! వస్తే చాలు. ఎక్కడికి సార్ చెక్కేస్తున్నారు? లోపల వాతావరణం ఎలా ఉంది సార్? ఎత్తుకో దాసు, లోపలంతా కులాసగానే ఉందయ్యా. ఆ కిరణ్ కుమార్ కురుకు తీస్తా ఉన్నాడు, చంద్రబాబు ఏమో చెవులో గుబులు తీసుకుంటున్నాడు, చిరంజీవి ఎక్కడున్నావు అని అంటున్నాడు, స్పీకర్ గారు వాయిదాల మీద వాయిదాలు వేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళంతా శుభ్రంగా లంచ్లు చేస్తా ఉన్నారు. యాజ్ యూజువల్ నో యూజ్ఫుల్, ఐఎమ్ గోయింగ్ హోమ్. ఉలా ఉలల్లా ఇలా వెళితే పోలా, మనకెందుకే గోలా. ఇలా ఉందా పరిస్థితి? నీకు నాకు నోకియా ఇక రేపోమో పోమో సార్ 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 ఏడా మీరేదో లోపల ఏంటి మీరు కూడా చెక్కేస్తున్నారా? చెక్కేకి ఏం చేయమంటావు? వాళ్ళ బిల్లులు వాళ్ళే పాస్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ సంతకాలు కూడా వాళ్ళే చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ స్టాంపులు వాళ్ళే వేసుకుంటా ఉన్నారు. మమ్మల్ని అక్కడ పట్టించుకునే నాదుడే లేడా. అదేమన్నా అంటే ఆ మార్షల్స్ ని పెట్టి బయటకు గెంటేస్తా ఉన్నారు. వాళ్ళు గంటకు ముందే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి 36 ఇంచెస్ ఎల్సీడీలో చూసుకోవచ్చమ్మా. అందుకే పోతా ఉన్నాం. నీకు నాకు నాకియా ఇక రేపు మా పోబాయి ఎలక్షన్ అయ్యా. నీకు నాకు నాకియా నీకు నాకు నోకియా. ఆ కుందుడు గుమ్మ తొక్కుడు బెళ్ళ కుందుడు సార్! గుమ్మ. ఎవరాది యూస్లెస్ సార్ నేను సార్ కిషోర్ దాస్. బుద్ధుడక్కల స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉండాలి. ఆ కిరణ్ కుమార్ చూడు ఎంత చక్క ఆయన క్రికెట్ ఆడుతున్నాడు, ఎంత చక్క నేను తొక్కుడు బిళ్ళ ప్రాక్టీస్ చేస్తా ఉంటే నా బిళ్ళకు అడ్డం పడతా. కొట్టానంటేనా నేను ఇలాగే కుందుడు గుమ్మ ఆడుకుంటూ మా అల్లు అరవింద్ దగ్గరికి వెళ్ళిపోతాను. మధ్యలో డిస్టర్బ్ చేద్దాం. ఆ కుందుడు గుమ్మ తొక్కుడు బిళ్ళ. కుందుడు గుమ్మ తొక్కుడు బిళ్ళ. ఏ జరుగుండ్రు బాయ్ సార్, సార్, జరుగుండ్రు సార్, పోవాలి. ఎక్కడికి సార్ మీరు కూడా చెక్కేస్తున్నారు? అరే చెక్కేకి ఏం చేయమంటారు బాయ్. గా వరంగల్ నర్సులంతా మళ్ళీ వాటర్ ట్యాంక్ ఎక్కిర్రంట. వాళ్ళకి ఇట్లా దింపనీకి మా ఈటెల్ రాజేంద్రకి ఇట్లా ట్యాంక్ ఎక్కిందంట. వాళ్ళైతే సుఖంగా దిగిర్రు గాని మా రాజేంద్ర దిగలేకపోతుండు. అందుకే నేను పోయి ఆయన దింపాలే. అందరు వెళ్ళిపోతున్నారు. మనం లోపలికి వెళ్ళలేము, చీఫ్ మినిస్టర్ గారు బయటికి రాలేరు. ఎవరి గోళ వారిది కార్యక్రమంలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారి మనం చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడబోతున్నాము. శాటిలైట్ ఫోన్ కనెక్ట్ మీ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సార్ నమస్కారం. నమస్తే. హూ ఇస్ దట్ స్పీకింగ్? సార్ కిషోర్ దాసన్ సార్, ఎవరి గౌరవ వారిది యాంకర్ని. ఓ మీరా, గుర్తుపట్టాను. బాగా ఇరిటేట్ చేస్తా ఉన్నారు. అసలు టీవీ పెడదా ఉంటేనే భయం వేస్తా ఉంది. దిస్ ఈజ్ నాట్ ద వే. ఇంతకీ ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి. సార్ రాష్ట్రంలో పరిస్థితులన్నీ మీకు బాగా తెలుసు. డిస్కస్ చేద్దామంటే నేతలు ఎవ్వరూ సహకరించలేదు, అందుకే మీకు ఫోన్ చేశాను సార్. నాకు ఫోన్ చేసి మాత్రం ఏం లాభం? ఇప్పుడే కదా షీట్ ఎక్కాను. ఇంకా రోషే గారు దిగినటువంటి వేడి చల్లారనే లేదు. లెట్ మీ సీ ద సిచ్యువేషన్స్. వెంటనే స్పందించాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డోంట్ బీ ఇన్ ఏ హరీ. మొన్ననే కదా ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వాళ్ళతో మీటింగ్ పెట్టాను. త్వరలో ఎంఆర్ఓలు అట్టనే ఆర్డీఓలతో మాట్లాడాలి. ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్లతో, సీనియర్ అసిస్టెంట్లతో కూడా చర్చించాలి. ఇంకా తర్వాత గ్రూప్ 4 ఎంప్లాయీస్తో అట్టనే ఈ స్వీపర్లతో కూడా డిస్కషన్ చేయాలి. ఈలోపు ఈ 3.5 సంవత్సరాలు కాస్త అయిపోతాయి. ఇక మీరు తొందరపడద్దు. 2014 జనవరి 26 సెలవు దినం కాబట్టి ఆ రోజు మీకు టైం ఇస్తా ఉన్నా. క్యాంప్ ఆఫీస్కి రండి. కంతుల వారీగా మనం అన్ని సమస్యలు కూడా చర్చిద్దాం, అట్టనే పరిష్కరిద్దాం. ఉంటాను. జయనారెడ్డి గారికి ఏదో డౌట్ వచ్చింది. ఐ హ్యావ్ టు క్లియర్. బాయ్ కిషోర్ దాస్. నమస్కారం సార్. ఊలా ఊలల్లా అలా చూస్తేనే చాలా, ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా. చాలా లవ్లీగా ఇలా రేపావు గోలా, మదేశీలోన సర్ఫింగ్ చేస్తోందిలా. సిడ్నీ నగరం చేసే